ఈ అనేటువంటి అక్షరానికి చాలా అప్రయత్నంగా కూడా అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. హ్మ్. కానీ ప్రయత్నం చేస్తే కూడా దాన్ని తొలగించుకోవచ్చు. హుహు. ఇందాక కూడా నేను చెప్పింది అదే. ఎవరైతే ఈ అనేటువంటి అక్షరం గల వాళ్ళు ఉంటారో వాళ్ళు అన్ని రకాలుగాను ప్రయత్నం చేస్తున్నాము కానీ మాకు ఏ పని అవ్వట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు తప్ప హ్మ్. పూర్తిగా ప్రయత్నించామా లేదా అనేటువంటి విశ్లేషణ చేసుకోరు. ఒకవేళ ఎవరైనా చేసుకున్నా కానీ వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు లేకపోతే ఎలాంటి కెరీర్ ఏర్పడుతుంది అంటే ఒక వాచ్‌మెన్‌గా, లేకపోతే ఒక సెక్యూరిటీ గార్డ్‌గా, లేకపోతే ఒక సంస్థకి కీపర్‌గా, హుహు. ఇలాంటి వాటిల్లో అంటే అత్యంత తక్కువగా కలిగినటువంటి వాటిల్లో దొరుకుతాయి. అసలు యాక్చువల్‌గా వాళ్ళ దృష్టికోణం ఎలా ఉంటుంది అంటే ఒక కంపెనీ సీఈఓగా ఉంటుంది. ఓకే. హ్మ్. కానీ అంత హై స్థాయిలోంచి ఒకసారి ఒక ఆఫీస్ కీపర్‌గా ఉన్నారు అంటే అంత దీనస్థితిలోకి ఎలాగా ప్రాక్టికల్‌గా అంటే వాళ్ళ ఆలోచనా ధోరణి.